నమస్తే. వెల్కమ్ టు విభావరి నేచర్. నా మిద్దె తోటలో ఉన్న మందారం మొక్కకైతే ఇట్లా పసుపు, లేత గులాబీ రంగులో చిన్న చిన్నవి చూస్తున్నారు కదా తెగులొచ్చింది. మనకెప్పుడైతే మొక్క మీద చీమలు ఎక్కువగా అనిపిస్తున్నాయంటే ఖచ్చితంగా అక్కడ తెగులున్నట్టు లేదంటే మిల్లీ బగ్స్ ఉన్నట్టు ఒకసారి గమనించుకోవాలి. ఇక్కడ ఈ మొక్కకొచ్చిన ఇన్ఫెక్షన్‌ని స్కేల్ ఇన్ఫెక్షన్ అంటారు. మందారం మొక్కలకి ఇలాంటివి వస్తుంటాయి. దీన్ని ఎలా నివారించుకోవాలనేది నేను చూపిస్తాను. ఈ ఇన్ఫెక్షన్ పూర్తిగా పోయిన తర్వాత మొక్క ఎలా ఉందనేది కూడా నేను చూపిస్తాను. అయితే ఈ మందారం మొక్క కొమ్మ ద్వారా పెట్టుకున్నది 100 రూపీస్ టబ్‌లో పెట్టుకున్నాను నేను. చూస్తున్నారా ఇక్కడ మిల్లీ బగ్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇలా స్కేల్ ఇన్ఫెక్షన్, మిల్లీ బగ్స్ ఉండడం వల్ల ఆకులన్నీ పసుపు రంగులోకి మారి ఆకులన్నీ రాలిపోతుంటాయి. అట్లనే ఈ ఇన్ఫెక్షన్ మొక్కలోని రసాయనాన్ని పీల్చేస్తుంది. బలహీనపరిచి మొక్క చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ముందుగానే గుర్తించి చేత్తో తీసేయడము లేదంటే ఎక్కువగా ఉంటే కొమ్మలు కత్తిరించడం చేసుకోండి. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఒక పాత టూత్ బ్రష్ కానీ లేదంటే ఏదన్నా చిన్న కత్తి అంటే మరీ పదునైన కత్తి కాకుండా షార్ప్గా ఉన్నది కాకుండా కొంచెం ముద్దుగా ఉన్న కత్తిని తీసుకోండి. నేనైతే ఫస్ట్ ఈ టూత్ బ్రష్తో ట్రై చేస్తున్నాను, కానీ చాలా గట్టిగా ఉన్నాయి, అసలు టూత్ బ్రష్కి రావడం లేదు. ఇంకొక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనం ఇలా చేస్తున్నప్పుడు అది మళ్ళీ మట్టిలో పడకుండా మళ్ళీ వేరే మొక్కల మీద పడకుండా చూసుకోవాలి. నేనైతే కింద ఇక్కడ ఒక చిన్న చెత్త అయితే సాట పెట్టుకున్నాను, మళ్ళీ దాంట్లో పడకుండా. ఇది అయిన తర్వాత కూడా ఒక కవర్లో, ఒక పాలిథీన్ కవర్లో కట్టి డస్ట్బిన్లో వేయండి. ఎక్కడ కూడా మన మిద్దె తోటలో మళ్ళీ ఇది ఉండకుండా చూసుకోండి. నాకు టూత్ బ్రష్తో చేయడము చాలా కష్టం అనిపించింది కాబట్టి నేను దీన్ని యూస్ చేస్తున్నాను. ఇలా యూస్ చేస్తున్నప్పుడు అక్కడున్న ఆకులు కూడా కొన్ని పోయినాయి, కానీ ఏం పర్వాలేదు, మళ్ళీ చిగుర్లు వస్తాయి కాబట్టి నేను దీంతోటే తీసేసాను. ఇది కూడా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఈ టూల్ని కూడా జాగ్రత్తగా శుభ్రం చేసి ఆరబెట్టుకోవడం మంచిది. అయితే ఇలా మీకు ఏదైనా ఈ స్కేల్ ఇన్ఫెక్షన్ కనిపించినప్పుడు డైరెక్ట్గా మీరు ఏదన్నా స్ప్రే చేశారనుకోండి, అది ఏం వర్క్ అవ్వదు. ఖచ్చితంగా దీన్ని తొలగించిన తర్వాత మాత్రమే మనం ఏదైనా స్ప్రే చేయాలనుకుంటే చేయొచ్చు. ఒకవేళ మరీ ఎక్కువగా ఉంది అనుకుంటే మాత్రం అక్కడికి కొమ్మలు కత్తిరించి దూరంగా పడేయండి. నేను ఎందుకు కత్తిరించట్లేదు అంటే నాకు కొమ్మ మధ్యలో వచ్చింది, కొమ్మ చివరిలో వస్తే అక్కడికి కట్ చేసేదాన్ని. కొమ్మ మధ్యలో వచ్చింది కాబట్టి నాకు అన్ని కొమ్మలు కట్ చేయడం ఇష్టం లేదు, కాబట్టి నేను ఈ మెథడ్ని ఎంచుకున్నాను. ఇదిగోండి ఇన్ని ఆకులు రాలిపోయినాయి, ఆ స్కేల్ ఇన్ఫెక్షన్ కూడా మొత్తం రాలిపోయింది. ఈ మొక్కకు కూడా అట్లనే వచ్చింది చూడండి. మన గార్డెన్లో ఒక్క మొక్కకు వచ్చిందంటే మనము వదిలేస్తే అన్ని మొక్కలకు ఇట్లానే పాకుతుంటుంది. కాకపోతే ఇది చివరిలో ఉంది కాబట్టి నేను ఇక్కడికి కొమ్మలు కట్ చేస్తున్నాను. ఆల్రెడీ మీరు గమనించినట్లయితే ఇక్కడ మొక్కకున్న ఆకులన్నీ కూడా ఎల్లో కలర్ అయిపోయి మొక్క కొంచెం బలహీనంగా కూడా అయ్యింది. కాబట్టి నేను ఇక్కడికి కట్ చేసి తర్వాత కవర్లో వేసి డస్ట్బిన్లో వేసేస్తాను. ఈ మొక్కకైతే చాలా ఎక్కువ వచ్చింది, అసలు పూలు కూడా ఉయ్యట్లేదు. నేను కరెక్ట్గా అబ్జర్వ్ చేయలేదు కాబట్టి చాలా ఎక్కువ వచ్చింది. మీకు ఆ మొక్క మీద ఎక్కువగా చీమలు తిరుగుతున్నట్టు అనిపిస్తే మాత్రం తప్పకుండా మీరు గమనించాల్సిందే. దానికి ఖచ్చితంగా మిల్లీ బగ్స్ ఎక్కువ ఉండడం కానీ లేదంటే ఇలా స్కేల్ ఇన్ఫెక్షన్ కానీ వచ్చి ఉంటుంది. చూడండి ఇలా 3 కొమ్మలు అయితే కత్తిరించాను. చూస్తున్నారు కదా, స్టెమ్ కూడా ఎంత అన్‌హెల్తీగా అయిపోయిందో చూడండి. లీవ్స్, స్టెమ్, మొక్కనే మొత్తం వీక్ అయిపోయింది. ఇట్లా ఇంతవరకు వచ్చేదాకా చూసుకోకండి మీరు. ఇది హైబ్రిడ్ మొక్క, అందుకనే కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా మొక్క వీక్ అయిపోతుంది. ఇదైతే నాటు ముద్ద మందారం కొమ్మ ద్వారా పెట్టుకున్నాను, అందుకనే ఇంత ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా ఇది చూడడానికి కొంచెం హెల్తీగానే అనిపిస్తుంది. చూడండి ఇక్కడ మొత్తం క్లీన్ చేసేసిన, అక్కడ ఉన్న లీవ్స్ మొత్తం కూడా పోయినాయి, కాకపోతే మళ్ళీ చిగుర్లు వస్తాయి. ఇంకా ఎక్కడైనా మీకు కనిపిస్తుంటే చేతితో కొంచెం తీసేయండి, ఏం కాదు, తర్వాత నీట్గా వాష్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్కేల్ ఇన్ఫెక్షన్ మొత్తం క్లీన్ అయిపోయింది కాబట్టి 1 లీటర్ నీటికి ఒక 5 ml వేప నూనె తీసుకోండి. అయితే నా దగ్గర లీటర్ బాటిల్ లేదు, హాఫ్ లీటరే ఉంది కాబట్టి నేను కొంచెం తక్కువ తీసుకుంటున్నాను. దాంట్లో కొంచెము లిక్విడ్ డిటర్జెంట్ కానీ లేదంటే మనము పాత్రలు తోమే లిక్విడ్ ఉంటుంది కదా, అదైనా సరే ఒక 2-3 చుక్కలు వేసుకొని బాగా షేక్ చేసి స్ప్రే చేస్తే మళ్ళీ రాకుండా ఉంటుంది. ఇలా ఒకేసారి స్ప్రే చేస్తే పోతుంది అనుకోవద్దు, ఒక్కొక్కసారి పోవచ్చు, ఒక్కొక్కసారి పోకపోవచ్చు. నేనైతే ఈ లిక్విడ్ డిష్ వాష్ యూజ్ చేస్తున్నాను, డిటర్జెంట్ కాకుండా డిష్ వాష్ యూజ్ చేస్తున్నాను. అది కూడా న్యాచురలే, ఎక్కువ కెమికల్స్ లేనిదే యూజ్ చేస్తున్నాను నేను. ఇలా 2 బాగా కలిసేట్టుగా కొంచెం షేక్ చేసి స్ప్రే చేసుకోవడమే. మీ గార్డెన్లో ఇలాంటి ఇన్ఫెక్షన్ ఎప్పుడైనా వచ్చుంటే మీరు ఏ పద్ధతిని ఫాలో అయ్యారో టైం ఉంటే కామెంట్ చేయండి. లిక్విడ్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని
మొక్క పూర్తిగా తడిసేట్టుగా స్ప్రే చేసుకుంటున్నాను నేను. ఆకుల కింద నుంచి ఈ స్టెమ్కి పూర్తిగా తడిసేట్టుగా స్ప్రే చేసుకోండి. మిద్దె తోటలో ఎప్పుడు మిల్లీ బగ్స్ చూసినా కూడా వెంటనే చేతితో నలిపేయడం అనేది ఉత్తమమైన పద్ధతి. దాన్ని అలా వదిలేస్తే వేరే మొక్కలకు పాకడం కానీ ఆ మొక్కకే ఎక్కువ అవ్వడం కానీ జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు చూసినా దాన్ని అప్పుడే ఒక లీఫ్తో నలిపేయడం కానీ లేదంటే చేతితో నలిపేయడం కానీ చేస్తే బాగుంటుంది. నేను ఇక్కడ మొక్క అంతా కూడా ఫుల్గా స్ప్రే చేసుకుంటున్నాను. ఇలా ఒకేసారి స్ప్రే చేస్తే సరిపోదు. మళ్ళీ ఒక 2-3 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి స్ప్రే చేసుకుంటే ఆ స్కేల్ ఇన్ఫెక్షన్ అనేది రాకుండా ఉంటుంది. ఈ రెండో మొక్కకు కూడా స్ప్రే చేసుకున్నాను నేను. ఇలా రెండింటికి కూడా పూర్తిగా స్ప్రే చేసుకున్న తర్వాత మొక్క ఇలా ఉంది. ఎక్కడ కూడా కొంచెం కూడా ఆ ఇన్ఫెక్షన్ లేకుండా చూసుకున్నాను. మళ్ళీ ఈ స్టెమ్కి అన్ని చిగుర్లు వస్తాయని అనుకుంటున్నాను. ఇప్పుడైతే మొక్క చాలా నీట్గా ఉంది. మొత్తం వేప నూనెతో క్లీన్ చేసాం కాబట్టి ఆకులు కూడా మంచిగా మెరుస్తున్నాయి. చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో. ఇప్పుడు సాధారణంగా అందరి ఇళ్లలో మందార మొక్కలు ఉంటాయి కాబట్టి మీకు ఎప్పుడైనా ఇలాంటి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు తప్పకుండా దీన్ని ట్రై చేయండి. నాకైతే 2 టైమ్స్కే మంచి రిజల్ట్ కనిపించింది. మళ్ళీ స్కేల్ ఇన్ఫెక్షన్ అనేది కనిపించలేదు. ఒక 1 వీక్ తర్వాత చూడండి మొక్క ఎలా ఉందో. ఆ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మొగ్గలు వస్తుండే, కాకపోతే ఆ మొగ్గలు పువ్వుగా మారకముందే రాలిపోతుండే. ఇప్పుడైతే మంచిగా మొగ్గ విచ్చుకుంది. చూడండి ఎన్ని మొగ్గలు వచ్చినాయో. చెట్టు మాత్రం చాలా హెల్తీగా అనిపిస్తుంది. మీకు ఎక్కడైనా ఆ ఇన్ఫెక్షన్ మళ్ళీ వచ్చినట్టు అనిపిస్తే ఇంకొకసారి స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. నేను కూడా మరొకసారి స్ప్రే చేసుకుంటాను. నాకైతే మళ్ళీ ఎక్కడ కనిపించలేదు ఆ ఇన్ఫెక్షన్. అయినా కూడా ఒకసారి అయితే స్ప్రే చేసుకుంటాను. ఎలాగో మనము స్ప్రే చేసేది ఆర్గానికే కాబట్టి ఏం నష్టం లేదు. చూడండి ఎంత ముద్దుగా ఉందో. మొగ్గలు రాలిపోతుండే, మొగ్గలు ఇట్లా మొగ్గలు అప్పుడు కూడా వస్తుండే, కానీ కింద ఎల్లో కలర్ వచ్చి రాలిపోతుండే. ఇప్పుడు ఆ సమస్య అయితే లేదు. ఇలా ఇన్ఫెక్షన్ మొత్తం తీసేసి మనము నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకున్న తర్వాత మీ దగ్గర ఏదైనా ఫర్టిలైజర్ అంటే బోన్ మీల్ కానీ లేదంటే మేకెరువు అలాంటివి ఏమన్నా ఉంటే వేసుకుంటే మొక్క ఇంకా ఆరోగ్యంగా పెరుగుతుంది. ఎక్కువ మొగ్గలు రావడానికి ఆస్కారం ఉంటుంది. నేనైతే ఈసారి మేకెరువు తెచ్చుకున్నాను. ఇంతకుముందు ఆవు పేడ వాడేది, ఈసారి మేకెరువు తెచ్చుకున్నాను. అది అన్ని మందార మొక్కలకి ఒక 2 గుప్పులు వేశాను. ఇది చూడండి, ఇది కూడా కొమ్మ ద్వారా పెంచుకున్నదే. హైబ్రిడ్ అయినప్పటికీ ఇది కూడా కొమ్మ ద్వారా పెంచుకున్నదే. రెక్క మందారాలు చాలా అందంగా ఉంటది. ఇంకా విచ్చుకోలేదు, తెల్లవారుజామున కాబట్టి ఇంకా విచ్చుకోలేదు. ఇంకొక 1 అవర్ అయితే అన్ని విచ్చుకుంటాయి. ఈ మొక్కకైతే ప్రతిరోజు 10-12 పూలు పూస్తాయండి. పూలన్నీ విచ్చుకున్నప్పుడు చూడాలి ఈ మొక్క అందం. గంధం కలర్ పూలకి మధ్యలో రెడ్ కలర్ వస్తుంది. చాలా అందంగా ఉంటాయి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకేమైనా యూజ్ అయినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.